దాదాపు ఇంకొక 2 వారాలలో ఈ సంవత్సరం దాటి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతాం. ఈ వారంలో జగన్ పుట్టినరోజు ఉంది. వచ్చే వారం క్రిస్మస్ ఉంది. 4 తరాలుగా క్రిస్మస్ పండుగ అంటే అందరం పులివెందులకు వెళ్లటం మా కుటుంబంలో ఆనవాయితీ. కులాలు మతాలకు అతీతంగా పండుగ అంటే అందరికీ ఎవరి సాంప్రదాయాలు వారికి ఉంటాయి. అందరూ ఎవరి ఊర్లకు వాళ్లు వెళ్తారు. మేము అంతే. దేవుడు అనుకుంటే అసాధ్యమైంది లేదు. దేవుడు దయతలిచి క్రిస్మస్ కు జగన్తో కలిసి ఊరికి వెళ్లాలని మా పిల్లలు, మా బంధువులు, మా ఊరి వాళ్లు అందరూ ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. చిన్న చిన్న కోరికలే కొన్నిసార్లు ఎంతో అసాధ్యంగా కనపడతాయి. ఈ 3 సంవత్సరాలలో మరీ ముఖ్యంగా ఈ 6 నెలల్లో ఎన్నో కష్టాలు. ఇంటా బయట అన్ని చోట్ల ఇబ్బందులొచ్చాయి. దగ్గరి వాళ్లు, మనవాళ్లు అనుకున్న వాళ్లు చేయి విడిచిపెట్టారు. అవతలి వాళ్లు నిందలు మోపారు, రాళ్లు వేశారు. అయినా దేవుని దయ, ప్రజల ప్రేమ మమ్మల్ని ఇంత దూరం నడిపించాయి. ప్రతి అడుగులో బలమిచ్చాయి. రోజులు గడిచే కొద్దీ జగన్ తరచు అనే మాటలు నాకు గుర్తుకొస్తూ ఉంటాయి. ఎన్నాళ్లు బ్రతికేమన్నది కాదు, ఎలా బ్రతికేమన్నది ముఖ్యమని. అవును, నిజమే. ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. కానీ బ్రతికినన్ని రోజులు ఒకరికి మేలు చెయ్యాలి. కృంగిన వారిని లేవనెత్తాలి. బలము లేని వాళ్లకు, బలహీనులకు అండగా నిలబడాలి. దేవుడు మనకిచ్చిన ప్రతి అవకాశాన్ని ఒకరికి మేలు చేయడానికి వాడాలి. జగన్ జైల్లో ఉండి కూడా మేలు చేయడం మరవలేదని విని సంతోషపడ్డాను. జైల్లో ఉంటూ బెయిల్ వచ్చినా డబ్బులు లేక పూచీకత్తు కట్టలేని కొందరికి జగన్ మా లాయర్లకు చెప్పి బెయిల్ మొత్తాన్ని కట్టిస్తున్నాడని తెలిసి సంతోషించాను. జైల్లో ఉన్నా సరే ఎఫ్డీఐ మీద రాజీ పడకుండా మేకపాటి రాజమోహన్ అన్నతో వ్యతిరేకంగా ఓటు వేయించినందుకు సంతోషించాను. అలాగే గడిచిన 3 సంవత్సరాలలో ఎంతో మందిని చూశాను. వాళ్లకు దేవుడిచ్చిన అధికారాన్ని, అవకాశాల్ని ఒకరిని ఇబ్బంది పెట్టడానికి, ఒకరిని భయపెట్టడానికి వాడిన వాళ్లున్నారు. ఒకరికి అన్యాయం చేయడానికి, ఒకరిని మానసికంగా హింసించడానికి వాడిన వారిని చూశాను. కానీ జీవితం మనకిచ్చిన అవకాశాలతో మనం ఏం చేశామనే దాని మీద మనమందరం జవాబు చెప్పవలసి ఉంటుంది. అవకాశాలతో మంచి చేసిన వారికైతే పుణ్యం వస్తుంది, కీడు చేసిన వారికైతే పాపం వస్తుంది. ఎవరి జీవితానికి వాళ్లే జవాబు చెప్పుకోవాలి. నాకు నా పై అధికారులు ఒత్తిడి తెచ్చారు అని తప్పించుకోవడానికి ఉండదు. అందరూ రాయి వేస్తున్నారు కాబట్టి నేను వేశాను అని చెప్పడానికి ఉండదు. మన జీవితం గురించి మనమే సమాధానం చెప్పాలి. ఈ రోజు ఈ అన్యాయాన్ని ప్రోత్సహిస్తున్న పెద్దలు, నిలబడి వేడుక చూస్తున్న వారందరూ సమాధానం చెప్పవలసిన రోజు ఒకటొస్తుంది. ఎల్లకాలం ఒకేలా ఉండదు. ఈ రోజు కష్టమే రేపు సంతోషంగా మారుతుంది. కానీ కష్టాలలో అయినా సంతోషాలలో అయినా మనతో పైకి వచ్చేది మన క్రియల ఫలం. కష్టాలు ఎల్లకాలం ఉండవు, సంతోషాలు ఎల్లకాలం ఉండవు. కానీ మన పాపపుణ్యాలు జీవితాంతం మనతోనే ఉంటాయి. మామ మాకు నేర్పిన బాట, జగన్ నడిచే బాట ఒక్కటే. కష్టంలోనైనా, బాధలోనైనా, సంతోషంలోనైనా మన పరిస్థితి ఎలా ఉన్నా మనం చేతనైనంత సహాయం చేయగలిగినంత మందికి చెయ్యాలి. దేవుని ఆశీర్వాదంతో జగన్ తొందరగా బయటకు రావాలని, తనను ప్రేమించే ప్రజల మధ్య, తనను ప్రేమించే కుటుంబంతో గడపడానికి జగన్ రావాలని దేవుని ప్రార్థిస్తున్నాను. వైఎస్ భారతి, వైఫ్ ఆఫ్ వైఎస్ జగన్.